కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు. ఆల్రెడీ మీకు అడ్రస్ లేకుండా చెప్తానులే మోడీ. రామ మందిరంతో మళ్ళా ఓట్లు కొట్టుకపోతాడు. మీ అడ్రస్ ఉంటే అడుగు జరగా. ఏదో తెలంగాణలో అట్లా గుడ్డిలో మేల లెక్క ఇక్కడ వచ్చింది కానీ ఇక నలుగురు అలాగే లుడబిక్కపోతే అసలు మీ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు వాళ్ళను అడ్రస్ లేకుండా చేయాలంటే మీ తరం కాదు. ఇక అయిపోయింది. దేశంలో ఒక్కొక్కరికి మత పిచ్చి ఎట్లా ఎక్కిందంటే ఆమాస్ ఉగ్రవాదులకు ఎక్కినట్టు ఎక్కింది. ఒక చేతికి తుపాకులు ఒక్కటే చేయలేదు వాళ్ళకు. ఇస్తే అందరినీ ఎవడు హిందువు కాదంటే వాడిని కాల్చిపడేసి ఇప్పుడు అంత పిచ్చిలో ఉన్నారు. మీరు వస్తారా? కేంద్రంలో వచ్చేటట్టున్నారా కోమటిరెడ్డి గారు? ప్రభుత్వాన్ని పడగొడతావా? పిచ్చి మాటలు బంద్ చేయి. పడగొట్టలే అక్కడ మహారాష్ట్ర వాళ్ళు పడగొట్టింది కదా. కిషన్ రెడ్డిపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి 200 కోట్లు కూడా తేలే. నామామి గంగకు 1000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. మూసీకి ఎందుకు ఇవ్వరు? బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారైందని కామెంట్. రాజకీయ పార్టీలు ఎవరైనా పొత్తు పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన బాధ ఏంది? మీకు సిగ్గు లేదు? ఆ టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు మీరు. అప్పుడు ఎందుకు పెట్టుకున్నారు మరి టీడీపీ తోటి పొత్తు? బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అది. గతంలో కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకునేది. అంతకుముందు మీతోటి కూడా పొత్తు పెట్టుకున్నారు. గతంలో ఇంకోసారి టీడీపీ తోటి కూడా పొత్తు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుంటుంది. ఇంకా మీ సిగ్గులేనితనం ఏంటంటే 2 జాతీయ పార్టీలు కలిసి మీరు హుజూరాబాద్ లో పొత్తు పెట్టుకున్నారు. తెరసాటును ఒప్పందం పెట్టుకొని ఈటల రాజేందర్ని గెలిపించుకున్నారు బీజేపీ నుండి. మీ బల్మూరు వెంకట్కి అప్పుడు ఎంత వచ్చినాయి? ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను కదా, ఈయన 3000 ఓట్లు వచ్చినాయి. సిగ్గనిపించలేదు మరి అప్పుడు? తెరచాటు ఒప్పందాలన్నీ మీరు పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ప్రజల ముందుకు వచ్చి ఒప్పందం పెట్టుకుందామంటే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను.